నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. నమస్తే, వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రమోషన్స్ కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, వీసాలకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఒక కెరియర్ చేంజ్, అంటే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే జాబ్ చేసాము మాకు జాబ్ కలిసి రావట్లేదు, కెరియర్ కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఏదైనా మీ లైఫ్కి సంబంధించి ఒక అప్గ్రేడ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే, ఒక ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, ఒక పొజిషన్ చేంజ్ అవ్వాలి అనే విషయాల్లో మీరు వెయిట్ చేస్తున్నట్లయితే కనుక మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీక్ మీకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే మీకు ఒక అంటే 35 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. వాళ్ళ హెల్ప్ తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి జరుగుతుంది. అలాగే కొన్ని విషయాల్లో స్మార్ట్గా ఉండడం, ప్రాక్టికల్గా ఉండడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, అంటే మీ బ్రెయిన్ని షార్ప్ చేసుకుని దానికి తగ్గట్టుగా పని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఉండకపోతే ఎమోషనల్ మైండ్తో మీరు లైఫ్ లీడ్ చేసినట్లయితే కనుక చాలా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఎమోషనల్గా ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టి మంచి డెసిషన్ తీసుకున్నట్లయితే కనుక మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకే మంచి క్లారిటీ వస్తుంది. అలాగే కొన్నిసార్లు మీ ఐడియాలజీ కానివ్వండి, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని కానివ్వండి, చాలామంది అంటే మీ బ్రెయిన్కి సంబంధించి మీరు షార్ప్గా ప్రాక్టికల్గా ఉండడం వల్ల మీ నేచర్ అనేది చాలామందికి నచ్చి మీరు చాలామందిని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది మీ కెరియర్కి ఒక ప్లస్ అవుతుందనే చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో నేనేంటి, ఈ ప్రపంచం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అని అనుకుంటారు. అంటే కొంతమంది మీరు నమ్మి ఏదైనా విషయాలు షేర్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒకరు మంచి కోసం మీరు మంచి ఆశించి చెప్పినప్పుడు, ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఈ కాంక్రీట్ వాల్స్లో, ఈ కాంక్రీట్ ప్రపంచంలో బాగా అలసిపోయినప్పుడు ఎటైనా నేచర్కి వెళ్ళాలి, హిమాలయస్కి కానీ, మంచి బీచెస్ ఉన్న ప్లేసెస్కి కానీ, మంచి టెంపుల్ ట్రిప్స్ కానివ్వండి, ఏదైనా మంచి ప్లేసెస్కి, మనసుకి ప్రశాంతతనిచ్చే ప్లేసెస్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అని నిర్ణయించుకుని సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి, ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, మంచి మంచి సీనరీస్ అన్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ట్రిప్కి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. అంటే ఒక క్లారిటీ కోసం, లైఫ్ అంటే ఏంటి, నా జర్నీ ఏంటి, ఇలాంటి విషయాల మీద మంచి క్లారిటీ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారు, వెళ్తారు. ఇకపోతే మ్యారేజ్ కాని వాళ్ళకి ఖచ్చితంగా ఈ టైంలో మంచి శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళికి సంబంధించిన శుభవార్తలు, అలాగే ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, పెద్దల్ని ఒప్పించుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు.
రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి యాక్చువల్గా కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్ అందరి గురించి మాట్లాడట్లేదు, అందరి సిచ్యువేషన్స్ ఒకలా ఉంటాయని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి కొంతమంది సిచ్యువేషన్స్కి వస్తే కనుక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అనవసరమైన ఈగోస్కి పోయి పంతానికి పోయి వాళ్ళ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళ నుంచి సెపరేట్గా ఉండి, అంటే ఎక్కడైతే ఒక ప్లేస్లో ఉంటున్నారో ఆ ప్లేస్ నుంచి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఒక మనిషి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో ఉన్న వాళ్ళే కావచ్చు, అంటే మ్యారీడ్ కపుల్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈగోయిస్టిక్ ఫైట్స్ రాకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి. వృషభ రాశికి సంబంధించిన మెన్ కావచ్చు, విమెన్ కావచ్చు, ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బిజినెస్లో మాత్రం కొత్త ఆర్డర్స్ కానివ్వండి, కొత్త ఆపర్చునిటీస్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే మీ బిజినెస్లో మీరు యూస్ చేసే స్ట్రాటజీ కానివ్వండి, అది ఎలాంటి స్ట్రాటజీ అయినా సరే, అంటే బిజినెస్కి సంబంధించి మీరు చేసే ప్రమోషన్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ద్వారా చేసే కొన్ని అనౌన్స్మెంట్స్ కావచ్చు, కొన్ని ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరిని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. బిజినెస్కి సంబంధించి ఇటు మగవాళ్ళకి ఆడవాళ్ళకి మెన్ అండ్ విమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.